అయితే కొంతమంది ఏం చేశారు, వెసాలియస్ అని ఒక గొప్పవాడు, ఆయన ఏం చేశాడంటే, అవును కదా, మగవాడి పక్కటెముకని ఇరిచి ఆడదాన్ని తయారు చేస్తే మగవాడికి ఒక పక్కటెముక తక్కువ ఉండాలి కదా అని శవాన్ని కోసి చూశాడు. సేమే ఉన్నాయి. ఒరే నా కొడక, నువ్వు ఇట్లా చేస్తావరా, నువ్వు పో జెరూసలేం పో అని పడవెక్కిచ్చారు ఆయన్ని. పడవ నీళ్ళలో మునిగిపోయి పాపం చచ్చిపోయాడు. ఒక గొప్ప ఎనాటమిస్ట్ ఆయన. శవాన్ని చూస్తే చూసావు, కోస్తే కోసావు, పక్కటెముకలు ఎందుకు లెక్క పెట్టావు? నువ్వు లెక్క పెట్టిన కారణంగా బైబిల్లో అది అబద్ధం అవుతుంది కదా. బైబిల్లో స్త్రీని ఎలా తీశాడని బైబిల్లో ఉంది. ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు, ప్రక్కటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు. అంటే పురుషునిలో నుంచి ఒక ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు కదా. అటువంటప్పుడు పురుషుడికి ఒక ప్రక్కటెముక తక్కువ ఉండాలి కదా అంటున్నాడు. అబ్బో, ఒరే పిచ్చివాడా, ఓ మూర్ఖ చక్రవర్తి, తక్కువ ఉంటుంది కాదంటున్నది. ఎవడికి తక్కువ, ఎవడికి తీస్తే వాడికి తక్కువ ఉంటుంది. నాకు కాదు కదా తీసింది. ఎవరికి తీసింది? ఆదాముకు తీశాడు. అప్పుడు ఆదాములో చూడు, ఏమంటే 2 కిడ్నీలు ఉన్నప్పుడు ఒక కిడ్నీ తీస్తే వాడికి ఒకటే ఉంటుంది, నాకెందుకు ఉంటుంది? ఏమండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం కూర్చొని మాట్లాడవలసినంత అవసరం ఉందో ఇప్పుడు మీరు చెప్పండి. ఇక ఏమండి, చెత్త మాటలండి అవన్నీ కూడా. అందుకేనండి చేసిన ఎందుకు కోపం వస్తుంటుంది అంటే మీకు అర్థమైపోవాలి ఇప్పటికీ.